ఇక ట్రంప్ ఫోకస్ అంతా రష్యా మీద ఉన్నట్లే కనబడుతోంది, కానీ అసలు టార్గెట్ ఇండియానే అన్నట్లుగా ఉంది. రష్యా చమురును మనం కొంటున్నామని కళ్లలో నిప్పులు పోసుకుంటున్న ట్రంప్ G7లోని దేశాలతో మనపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మన దేశం చైనా రష్యా నుంచి చమురు కొనడానికి లంకె పెడుతూ ప్రపంచ దేశాలకు హుకుం జారీ చేస్తున్నారు. ఎట్లయినా సరే రష్యా నుంచి ఇండియా చమురు కొనకూడదు, అప్పుడే మాస్కో ఆర్థికంగా బలహీనపడి యుద్ధం వద్దని రాజీకొస్తుందనేది ట్రంప్ ఎత్తుగడ. అంతేకాదు తమ దేశంలోని ఇండియన్ ఐటీ కంపెనీల పైన ట్రంప్ టార్గెట్ పెట్టారు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. ట్రంప్ ఫోకస్ అంతా ఇండియా పైనే. రష్యా చమురును కొనే దేశాలపై ట్రంప్ కన్నెర్ర. G7 దేశాలపై అమెరికా ఒత్తిడి. ఇండియన్ ఐటీ కంపెనీలపైన ట్రంప్ ఫోకస్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను తప్పనిసరిగా విధించాలని G7 భాగస్వామ్య దేశాలను కోరింది అమెరికా. భారత్, చైనాలు యుక్రెయిన్పై మాస్కో యుద్ధ ప్రయత్నాలకు కీలకమైన ఆర్థిక సహాయకులుగా ఉన్నారు అనేది అమెరికా ఆరోపణ. G7 దేశాల ఆర్థిక మంత్రులతో వైట్ హౌస్ ఆన్లైన్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా రష్యా విషయంలో వాషింగ్టన్ నిర్ణయాలకు అనుగుణంగా మసులుకోవాలని G7 దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచింది. రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయాలను తగ్గిస్తే ఆర్థికంగా బలహీనపడుతుందని, అప్పుడే యుక్రెయిన్పై యుద్ధానికి ముగింపు పలకొచ్చని భావిస్తోంది అమెరికా. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చే ఆదాయాలను తగ్గించేందుకు ఆయా దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తెస్తున్నామంటోంది వైట్ హౌస్. యుక్రెయిన్ రక్షణకు మద్దతుగా నిలుస్తూ రష్యా ఆస్తుల్ని దెబ్బతీసే అవకాశంపై అమెరికా దృష్టి సారిస్తోంది. అమెరికా తీసుకుంటున్న నిర్ణయానికి G7 దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా 50% దిగుమతి వాణిజ్య సుంకాలను ఇండియాపై విధించింది. భారత దిగుమతులపై అమెరికా 50% టారిఫ్స్ వేస్తామని అంటోంది. చైనాపై కూడా మొదట్లో సుంకాలతో విరుచుకుపడ్డా ఆ తర్వాత వెనక్కి తగ్గింది వైట్ హౌస్. ఇదే సమయంలో అమెరికాలో భారత ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న కంపెనీలపైన ఫోకస్ పెంచింది. యుఎస్లో చాలా వరకు ఐటీ సేవలు భారత్ నుంచే పొందుతున్నారు. యుఎస్లోని బ్యాంకులు, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, టెక్ కంపెనీలకు చాలా వరకు భారత్ అమెరికాకు సేవలందిస్తోంది. ప్రధానంగా మన ఐటీ సెక్టార్ను ట్రంప్ టార్గెట్ చేయడం ద్వారా ఇటు ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నట్లే. ప్రపంచంలోని 26,45,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఇండియా సొంతం. ఇక్కడ 56 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు వస్తువుల మీదే పన్నులేసిన ట్రంప్ ఇకపై సేవలపైన పన్ను విధించాలని నిర్ణయించుకుంటున్నారు.